వినాయకుడిని ఇవాళ వినాయక చవితి శుభాకాంక్షలు. కలర్స్ రంగులు వేసిన వినాయకుళ్ళు నీళ్ళల్లో కలిపితే కాలుష్యం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా మట్టి వినాయకుళ్ళని జల్దిలో కలిపితే మంచిది. అందువలన మట్టి వినాయకులను కొనుక్కోండి ఎవరైనా సరే, చాలా ఆరోగ్యంగా ఉంటుంది వాటరు. అది ఇలా పత్రి మనకి చేతనైనంత వరకు మన ఇళ్ళల్లోనే ఉంటాయి. పత్రి ఇలా భూ తులసి, జిల్లేడు, గన్నేరు. స్వామికి గన్నేరు బాగా ఇష్టము, జిల్లేడు ఇష్టము, తంగేడి, దానిమ్మ, ఇది నారింజ పత్రి, ఇది నారింజకాయ పత్రి ఇది. అట్లాగే భూతులసి, దీన్ని భూతులసి అంటారు. ఈ భూతులసి కూడా చాలా ఆరోగ్యం, స్మెల్ వస్తుంది. స్వామివారికి సుగంధ పరిమళం వెదజల్లుతుంటుంది. ఇది భూతులసి. అలాగే ఉత్తరేణి, మన ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. ఉత్తరేణి కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కోవచ్చు, కొనుక్కోలేని వాళ్ళు ఇట్లా ఉత్తరేణి కూడా తీసుకొచ్చుకొని, స్వామివారికి ఉత్తరేణి బాగా ఇష్టం. ఉత్తరేణి తీసుకొచ్చి పత్రిలాగా పత్రి పెట్టుకోవచ్చు. ఇది గడ్డి కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా స్వామివారికి గడ్డి ఇష్టము, గరిక ఇష్టము. అలాగే రకరకాల సుగంధ పరిమళాలతోటి మంచి స్మెల్. ఇది మాసుపత్రి. మాసుపత్రి కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈ మాసుపత్రి వినాయకుడికి చాలా ఇష్టం అన్నమాట. ఇవన్నీ సుగంధ పరిమళాలుగా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇట్లాగే అన్ని రకాలు మన ఇళ్ళల్లోనే ఉంటుంటాయి. భూ తులసి మంచి స్మెల్ వస్తుంది. మన లక్ష్మీ తులసి అన్నీ మంచి సుగంధాలు ఉంటాయి అన్నమాట. ఈ స్వామివారికి అన్ని పత్రిలు తీసుకొచ్చాము. ఇది కలువ పువ్వు. ఈ కలువ పువ్వు చాలా అమ్మవారికి ఇష్టము. ఈ కలువ పువ్వు మంచి బాగా మంచి పెద్ద పువ్వు ఇచ్చారు. దీని కలువ పువ్వు. ఇది మందారాలు, కలువ పువ్వు, చామంతులు, గులాబీలు స్వామివారికి వాళ్ళు అన్నీ ఇచ్చారు. అలాగే స్వామివారి నగ కూడా వేసుకున్నారు. చిన్న వస్తువులు పెడితే ఎలుకలు లాక్కుపోతాయి. అందువలన చిన్న వస్తువులు పెట్టకండి ప్లీజ్. ఇలా తెల్ల పూలు అంటే స్వామివారికి బాగా ఇష్టము. ఈ గన్నేరు పూలు ఉంటే గన్నేరు పూలు పెట్టచ్చు. తెల్ల పూలు, జిల్లేడు పూలు ఉంటే జిల్లేడు పూలు పెట్టచ్చు. ఇవి నందివర్ధన పూలు, చాలా ఇష్టం అన్నమాట స్వామివారికి. ఇలా నైవేద్యాలు ఏదో మనకు చేత అయినట్టు, బొప్పాసు పండు, నారింజకాయ, అరటిపళ్ళు, ఇలాగే అరటిపళ్ళు అన్నీ, నిమ్మ పండ్లు అన్నీ పెట్టి పొంగల్ చేసుకొని స్వామివారికి పూజించుకోవచ్చు. ఇప్పుడు మనము ఇంట్లో పప్పు నానబెట్టుకోవటానికి టైం లేదు అనుకుంటే మొలకలు తీసుకొచ్చి ఇట్లా మొలకలు ప్రసాదంగా పెట్టచ్చు. పానకం మనం చేసుకుందాము ఇంట్లో. పానకం వడపప్పుకు బదులు అన్నమాట ఇవి మొలకలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. స్వామివారికి నగలు ఇవి చాలా ఇష్టం అన్నమాట. స్వామివారికి నగలు
ప్లీజ్ సబ్స్క్రైబ్ మా అభిమానులకి, మా సబ్స్క్రైబర్లకి ఆయుష్ ఆరోగ్యం అందరినీ బాగా చూడాలా ఆ స్వామి అని నేను కోరుకుంటున్నాను.